విజయవాడలోని బర్మా కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. పేరుకు ఇక్కడే నివసిస్తున్న స్థానికతకు ఆమడ దూరంలో వారి జీవితాలు గడుస్తున్నాయి. సరైన గుర్తింపు, ఉపాధి లేక వారు పడుతున్న ఇబ్బందులపై కథనం. ఆంగ్లేయుల పాలనలో బర్మా దేశంలో వ్యాపారులుగా స్థిరపడి తర్వాత అక్కడి పరిస్థితుల కారణంగా స్వదేశానికి శరణార్థులుగా వచ్చి స్థిరపడిన వారితో ఏర్పడినవే బర్మా కాలనీలు. అలాంటిదే విజయవాడ పాయికాపురం ప్రాంతంలో 131 ఇళ్లతో 1964లో ఏర్పాటైన బర్మా కాలనీ. అప్పుడు స్థిరపడిన వారిలో చాలా మంది ఇళ్లు అమ్ముకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా మిగిలిన వారు అత్యవసర ఉపాధితో జీవితాలను నెట్టుకొస్తున్నారు. తమ ప్రాంతాన్ని, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు అనేది 3 డివిజన్లకి సపరేట్ అవుతుంది అనమాట. ఈ బర్మా కాలనీ వచ్చేప్పటికి 62, 64 మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కార్పొరేటర్ వచ్చి మన దగ్గరకు వచ్చి ఏ రోజు కూడా ఈ విట్లు మేము సాయం చేస్తాం అనేది లేదు. వరద పట్టు కూడా అప్పుడు జరిగిన విషయం కూడా మనకి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎప్పుడు చేయలేదు. ఇక్కడికి వచ్చి డివిజన్ మాది కాదు, అది పక్క డివిజను అని మాట్లాడేవాళ్ళే తప్ప ప్రత్యేకంగా వచ్చి మా డివిజన్ అని పట్టించుకునే కార్యకర్త కానీ కార్పొరేటర్ కానీ ఎవ్వరు ఇప్పటికి వచ్చి చేయలేదు సాయం కూడా. రేషన్ కార్డులు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ ఇప్పుడెప్పుడు అవుతుంది కాబట్టి కొత్తవి వదులుతా అంటున్నారు. అంతేగాని ఇంకా చాలా మందికి లేదు. రిజిస్ట్రేషన్ అయితే సగం అయినాయి, ఇంకా రిజిస్ట్రేషన్ ఇంకా సగం అవ్వాల్సినవి ఉన్నాయి. ఫ్లాట్స్ అయితే బర్మా కాలనీలో అయితే ప్రజెంట్ మా కళ్యాణ మండపం కానీ లేదంటే స్కూల్ కానీ ఈ ఇక్కడ నుంచి సంబంధించిన బర్మా కొంచెం వాదోటి కావాలంటే సరిపోద్ది. నీళ్ళు వస్తాయి సార్. ఎలా వస్తున్నాయి? 1 గంట వదులుతున్నారు సార్. 1 గంట ఇస్తున్నారు మామూలు, తర్వాత అంతా సాల్ట్ వాటర్ వస్తుంది. మాకు ఇల్లు ఇంకా రాలేదండి. వస్తున్నా ఇస్తామంటున్నారు కానీ ఇంకా లేదు. డబ్బులు కట్టమంటున్నారు కానీ ఇల్లు ఇంకా ఫోన్లు చేసి లోన్ కట్టండి అంటున్నారు. ఇల్లు అయితే ఇంకా ఇవ్వలేదు. మేము అద్దెలకొండి ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో. ఒకే రూమ్, చిన్న గది. బర్మా కాలనీలోని చాలా మందికి రేషన్ కార్డులు లేవు. కొందరికే ఇళ్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. కొందరికి అద్దె ఇళ్లే దిక్కుగా ఉన్నాయి. ఎక్కువ మంది రెక్కాడితే గాని డొక్కాడిని రోజువారీ కూలీలే. కాలనీలో పారిశుద్ధ్యం కూడా అధ్వాన్నంగా తయారైందని స్థానికులు చెబుతున్నారు. బర్మా నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. అయితే మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లలు 4 పిల్లలుండి చేసి వ్యాపారాలు లేక అమ్ముకొని ఆ పిల్లల పెళ్లిళ్ళు పేరెంట్ కాల్ చేసుకున్నాం. మేమేం తినలేదు కడుపుకి. పెళ్లిళ్ళు చేసాం, పేరెంట్ కాల్ చేసుకుని అన్ని చేసుకున్నాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు లేదు. 4,500 5,500 ఇది కట్టాలంటే పెన్షన్ రాలేదు. అద్దె కట్టాలంటే తిన్నాను తిండి ఏదో పిల్లలు పంపిస్తున్నారు కాబట్టి ఏదో తింటున్నాము చేస్తున్నాం. 4 ఏళ్ళలో పాసి పని చేసుకుని ఆ డబ్బులు పెట్టుకుని ఇంటి అద్దె కట్టుకుంటున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మా ఆయన చచ్చిపోయి, పెన్షన్ రాలేదు. కాలువలు తీరండి. కాలువలో దోమలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అస్సలు పడుకోవడానికి కూడా ఉండదు. అండ్ మందు కొట్టరు, నైట్ పూట మందులు కొట్టరు. ఇదివరకు కొట్టేవాళ్ళు, ఇప్పుడు కొట్టట్లా. కొట్టకపోవడం వల్ల మాకు దోమలు బాగా విరిగిపోయింది. చెత్తకి సరిగ్గా రారు, కాలువలు సరిగ్గా తీరు. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజయవాడలోని బర్మా కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు.